సింధూర చంటి దగ్గరికి వస్తూ చంటి బాబు గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో చంటి తన బట్టలను అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఏంటమ్మాయి గారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏం చేస్తున్నారు అద్దం దగ్గర అంతసేపు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి, మీరు కొనిచ్చారు కదా అమ్మాయి గారు ఈ బట్టలు, నాకు చాలా బాగా నచ్చాయి, నేను ఎప్పుడూ ఇలాంటి బట్టలు వేసుకోలేదు, నాకు చాలా సంతోషంగా అనిపించి అద్దం ముందు ఇలా చూసుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చంచలమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి చంటి కొత్త బట్టల్లా ఉన్నాయి, ఎవరు సింధూర కొనిచ్చిందా ఏంటా, ఏది ఒక్కసారి బిల్లు చూపించమను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే, బిల్లు ఎక్కడ ఉంది, నా దగ్గర ఎప్పుడో మిస్ అయిపోయింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, అమ్మాయి గారు చెప్పారు కదా బిల్లు మిస్ అయిందని, ఇంకా ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, అదేంటి బిల్లు ఎలా మిస్ అవుతుంది, మరి బిల్లు నాకేమో మా వదిన దగ్గర, చంచలమ్మ వదిన దగ్గర కనిపించింది, అంటే సింధూర కొనలేదే ఏమో ఈ బట్టలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి చాలా కోపంగా సింధూర వైపు చూసి, ఏంటి అమ్మాయి గారు ఈ బట్టలు తెచ్చింది మీరు కాదా, చంచలమ్మ గారా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం, ఇంకా అర్థం కాలేదా, ఈ బట్టలు తీసింది ఎవరు అనుకుంటున్నావు, చంచలమ్మ గారే, ఆ బట్టలను నీకు తెచ్చి ఇచ్చింది మాత్రం సింధూర, ఆ మాత్రం అర్థం కాలేదా చంటి నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి చాలా కోపంగా సింధూర వైపు చూస్తూ అక్కడ ఉన్న తన బట్టల్ని ఇప్పేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర మాత్రం, ఏవండి ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటికి చాలా కోపం వచ్చేసి, ఆగండి అమ్మాయి గారు అని చెప్పేసి అయితే తన వేలుని చూపి చాలా కోపంగా సింధూర వైపు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి తన బట్టల్ని ఇప్పేసి కింద పడేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా చంచలమ్మ వచ్చి అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.